ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరిత మనకు కనిపించినటువంటి అలౌకికమైనటువంటి తల్లి శ్రీ సాయి సచ్చరిత. తల్లి చేసేటువంటి మేలు కంటే కూడా, తల్లి యొక్క ఆలన పాలన లాలిత్యం కంటే కూడా శ్రీ సాయి సచ్చరిత లాలిత్యం, ఓదార్పు మన జీవితంలో తల్లి స్థానానికంటే కూడా చాలా గొప్పది. అందుకనే శ్రీ సావిత్రిబాయి టెండూల్కర్ వారి యొక్క భజనమాలల ఒక అభంగాన్ని రాస్తారు. తల్లికి బిడ్డలపైన అనురాగం, బాబాకు అంతకు మించి భక్తులతో అనుబంధం, భక్తుల బాధల భారం బాబాకు తృణప్రాయం, తీయని పలుకుల మాధుర్యం బాబా వచనామృతం. బాబా నన్ను సంస్కరించేందుకు అవసరమైతే నన్ను దండించు. నిజానికి బాబా ఎవరిని దండించాడు, వారు అందరినీ కూడా సంస్కరిస్తూ ఉంటాడు. తల్లికి బిడ్డలపైన ఉన్నటువంటి మమకారం కంటే కూడా బాబాకు తన బిడ్డలతో ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్పది. ఆ అనుబంధము ఒకసారి ఏర్పడ్డ తర్వాత విడదీయకుండా ఉండాలి. ఆ విడదీయకుండా ఉండడానికి బాబా పేరినటువంటి అనుబంధపు తాడు ఎంత గొప్పదంటే, మన యొక్క భక్తి విశ్వాసాలు 2 క్రోసులైతే మూడవ దానిని శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ప్రేమను మధ్యలో పెట్టి ఆ అనుబంధపు తాడును ఎంత అద్భుతంగా వారు అల్లారంటే, మనము మన భక్తి విశ్వాసాలు సచ్చరిత అనేటువంటి ప్రేమ బంధంతో పెనవేసుకొని అల్లుకొని ఉన్నాయి కాబట్టే బాబా నుంచి విడదీయలేనటువంటి అనుబంధాన్ని మనం కలిగి ఉన్నాం. అంతేకాదు, మన యొక్క బాధలు వారికి తృణప్రాయం. అందుకనే మన బాధలను తీర్చడానికి, ఆ కష్టాల నుండి గట్టెక్కించడానికి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి ఒక మంత్రదండాన్ని మనకు వారు అందించారు. ఆ సాయి సచ్చరిత అనేటువంటి మంత్రము, యంత్రము, తంత్రము మన జీవితాల్లో ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే, చాలామంది భక్తులు నేను చూస్తూ ఉంటాను, ఎన్ని ఆటుపోట్లు వస్తాయో రాని, ఎన్ని కష్టాలు వస్తాయో రాని, వాటిని ఎదుర్కోవడానికి కావలసినటువంటి రాజదండం నా దగ్గర ఉంది. అదే శ్రీ సాయి సచ్చరిత. ఒక్క సచ్చరిత చాలు నా జీవితానికి. అనుబంధాల యొక్క అవసరం నాకు లేదు. ఏ బంధుబలగం యొక్క సహాయ సహకారాలు నాకు అవసరం లేదు. ఏ మంది మార్బలం నాతో ఉండాల్సిన అవసరం లేదు. ఒక్క సాయి సచ్చరిత అనేటువంటి రాజదండం, రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సాయినాథ్ మహారాజ్ వారి చేతిలో ఉన్నటువంటి రాజదండమే శ్రీ సాయి సచ్చరిత. ఆ రాజదండం ఒక్క నాకున్నటువంటి బాధలను, సమస్యలను తరిమివేయడానికి మాత్రమే కాదు, ఆ రాజదండం వారి చేతిలో ఉండగా మనము ఎటువంటి తప్పులు చేయకూడదని, మన ప్రవర్తన సవ్యంగా ఉండాలని చెప్పి ఆ రాజదండం ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉంటుంది. ఈరోజు బాబా భక్తులందరినీ కూడా పరిపాలిస్తున్నటువంటి రాజదండం ఏదైతే ఉందో శ్రీ సాయి సచ్చరిత, సాయి సచ్చరిత మూలంగా ఈరోజు అనేక మంది జీవితాల్లో మార్పులు వచ్చాయి. సావిత్రిబాయి టెండూల్కర్ రాసినట్టు, బాబా నన్ను సంస్కరించడానికి అవసరమైతే దండించు. అసలు దండన చేయాల్సినటువంటి అవసరం బాబాకు రాదు. ఎందుకంటే మనల్ని అత్యంత శుద్ధి మెత్తగా చేసేసి, మన మనసులన్నీ కూడా సున్నితంగా చేసేసి వారి వైపు మలుచుకొని మనల్ని ప్రేమ స్వభావులుగా మార్చేస్తారు. ఈ ప్రపంచంలో ప్రేమమయమైనటువంటి జీవితాన్ని అందించేటువంటిది ఒక్క సచ్చరిత మాత్రమే. శ్రీ సాయి సచ్చరిత మనల్ని బలమైనటువంటి బంధం గురువుతో పెనవేయడానికి ఒక గొప్ప సాధనం. శ్రీ సాయి సచ్చరితలో 19వ అధ్యాయంలో బాబా చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మాటలు, అంటే గురువును ఆశ్రయించినటువంటి నీవు ఏ విధంగా ఉండాలి. బాబా అంటారు, 12 సంవత్సరాలు నా గురువును నేను వదలకుండా సేవించుకున్నాను.
మనందరము కూడా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే జరిగిపోవాలి అని అనుకుంటాం. కానీ బాబా చెప్పినటువంటి మాట ఏమిటి? ఒక పుష్కర కాలం నేను నా గురువు పాదాల వద్ద ఉండిపోయాను. ఆ 12 సంవత్సరాల్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా అవేవీ కూడా నన్ను తాకలేదు. ఈరోజు మనము లౌకికంగా చూడండి, పెద్దవాళ్ళు ఏం చెప్తారు? అరే 12 సంవత్సరాలు చదువురానైనా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నీ జీవితం మారిపోతుంది అని అంటారు. అదేవిధంగా నదీమాత కూడా పుష్కర కాలం తర్వాత మరలా గొప్ప పవిత్రతను సంతరించుకున్నట్టు మన జీవితంలో 12 సంవత్సరాలు గురువు వద్ద చాలా కీలకమైనటువంటి దశ. ఈ దశలో ఎవరైతే గురువు ప్రేమను ఆస్వాదిస్తూ గురువు మినహా మరొకటి లేదు అని చెప్పి భావిస్తారు, అటువంటి వారి జీవితాలు ఇంకా తర్వాత జీవితం అంతా కూడా ఆనందమయంగా ఉంటుంది. 19వ అధ్యాయంలో బాబా చెప్పినటువంటి ప్రతి మాట కూడా నీ జీవితం ఆనందం వైపు వెళ్ళాలంటే గురువుతో నువ్వు ఏ విధంగా వ్యవహరించాలి. శ్రీ సాయి సచ్చరిత కేవలం కమనీయమైనటువంటి బాబా బోధ మాత్రమే కాదు, రసరమ్యమైనటువంటి లీలల ప్రవాహం మాత్రమే కాదు, నిన్ను నువ్వు ఏ విధంగా మలుచుకోవాలి అనడానికి శ్రీ సాయి సచ్చరిత అద్భుతమైనటువంటి పాఠాలను మనకి ఇక్కడ చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక మాట చెప్తారు, 12 సంవత్సరాలు నా గురువు వద్ద ఉంటే చిన్నవాడినైనటువంటి నన్ను పెద్దవాడిగా చేశారు అని అంటారు. ఇక్కడ బాబా చెప్పినటువంటిది వయస్సు కాదు, చిన్నదైనటువంటి నీ బుద్ధిని వికసింపజేశాడు. కుచించుకపోయినటువంటి నీ ఆలోచనలను విస్తారం చేస్తారు. చిన్నగా ఉన్నటువంటి నీ బుద్ధిని ప్రకాశవంతం చేస్తారు. కాబట్టి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మనం లౌకికంగా అనుకుంటాం, ఒకప్పుడు నేను పావు కిలో బియ్యం తెచ్చి చటాకు అమ్మేటువంటి వాడిని, ఈరోజు పెద్ద సేట్ని అయిపోయాను, నా స్థాయి మార్చేశాడు బాబా అనుకుంటాం. అలా మారినటువంటి స్థాయి అది అసలైనటువంటి స్థాయి కాదు. నీవు చటాకు బియ్యం అమ్మినప్పుడు 10 చటాకులు అమ్మితే 1 చటాకు దానం చేసేటువంటి వాడి, మరిప్పుడు 100 క్వింటాళ్ళు టన్నుల వ్యాపారం చేస్తున్నటువంటి నీవు ఎంత భాగాన్ని నువ్వు ఇతరులకు ఇవ్వగలుగుతున్నావు? నీ ఔదార్యం ఎంత పెరిగింది, నీ యొక్క దయాగుణం ఎంత పెరిగింది, అదేవిధంగా బాబా పట్ల నీ కమిట్మెంట్ ఎంత పెరిగింది, ఎంత సమయం బాబాతో నువ్వు గడపగలుగుతున్నావు. కాబట్టి లౌకికంగా మన స్థితి పెరిగినా కొద్దీ ఒక రకంగా చెప్పాలంటే బాబాతో ఉండేటువంటి అనుబంధం తగ్గుతూ ఉంటుంది. అందుకని నిజమైనటువంటి భక్తులు, నిజమైనటువంటి సాధకులు ఏం కోరుకుంటారంటే తమ స్థాయి ఎప్పుడూ కూడా పెరగొద్దని చెప్పి కోరుకుంటారు. ఆధ్యాత్మిక మార్గంలో కూడా, బాబా మార్గంలో కూడా చాలామంది కొన్ని పెట్టుకుంటూ ఉంటారు. సత్సంగానికి ఈరోజు 10 మంది వస్తే 100 మంది రావాలి, ఈరోజు నేను వారానికి ఒక సత్సంగం చెప్తే వారానికి 7 రోజులు నేను బిజీ అయిపోవాలి, నా స్థాయి పెరిగిపోవాలని చెప్పి. కానీ నిజానికి బాబాతో నువ్వు గడిపేటువంటి ఆ క్వాలిటీ సమయం మనం చాలా మట్టు కోల్పోతూ ఉంటాం. మనము పెద్దవాళ్ళం కావాలనుకుంటే బాబా పెద్దవాళ్ళని చేస్తాడు, కానీ బాబాతో మన యొక్క క్వాలిటీ సమయం ఏదైతే వెచ్చించేటువంటి సమయం ఉంటుందో అది తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా బాబా వద్ద మనము వయస్సు రీత్యా చిన్నపిల్లవాడిగా ఉండాలి, బుద్ధి రీత్యా పెద్ద పిల్లవాడిగా మారాలి. అది బాబా దగ్గర మనం చెందాల్సినటువంటి పరిణితి. ఎవరమైతే ఈ విధంగా క్వాలిటీ ఆఫ్ టైం బాబాకి ఇవ్వగలుగుతాము, బాబా యొక్క ప్రేమను అర్థం చేసుకుంటాం. ఇక్కడ బాబా చెప్తారు, నా గురువు ఎంత ప్రేమమూర్తి అంటే ఆ ప్రేమమూర్తి యొక్క సహచర్యంలో ఆనందానికి అవధులు లేవు అని అంటారు. అంతేకాదు, ఏ రోజు నేను అన్న వస్త్రాల కోసం చింతించలేదు అని చెప్పారంటారు. ఈరోజు మనమందరము కూడా బాబా దగ్గరికి వచ్చింది ఖచ్చితంగా మన జీవన అవసరాల కోసమే వచ్చాం. కానీ వచ్చిన తర్వాత ఆయన ప్రేమలో పడ్డ తర్వాత మన అవసరాలను మర్చిపోవాలి. ఎందుకంటే నువ్వు ఆ అవసరాలను నువ్వు మర్చిపోతే ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఇక్కడ చాలా గొప్ప లాజిక్ ఉంది.
ఎంతసేపు నువ్వు నీ అవసరాలను స్మరిస్తుంటే బాబా యొక్క ప్రేమను నువ్వు పొందలేవు, ఆ ప్రేమను నువ్వు రుచి చూడలేవు. ఆ ప్రేమను రుచి చూడాలంటే నిత్యము వారి మోము అవలోకనము, నామస్మరణ, వారి ధ్యాసలో ఉండడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఎప్పుడైతే నీ విషయాలు నువ్వు మర్చిపోతావో నీకంటే ఎక్కువగా ఆయన నీ విషయాలను గుర్తుపెట్టుకుంటాడు. బాబా దగ్గర ఉన్నటువంటి గొప్ప లాజికే ఇది. ఎంతసేపు నీ కోరికల స్మరణలో ఉంటే ఆయన నీ పట్ల ప్రేమ చూపరు, నీ పట్ల జాలి చూపుతారు. ఎవరమైతే అన్నింటినీ మరిచిపోయి గురువు ముఖావలోకనం చేస్తూ ఆయన యొక్క సాహచర్యంలో ఆనందాన్ని అనుభవిస్తూ ప్రేమను రెట్టింపు చేసుకుంటామో అటువంటి వారి యొక్క జీవన అవసరాలను ఆయన గుర్తుంచుకుంటారు. మనకు ఫలానా సమయంలో ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి అనేటువంటిది ఆయన గుర్తుపెట్టుకుంటారు. సింపుల్ లాజిక్ చెప్తాను. పురందరే ఇల్లు కావాలని కోరుకోలేదు, ఏ రోజు అడగలేదు, కానీ బాబా గుర్తుపెట్టుకొని ఇల్లు ఇచ్చాడు. ఈరోజు అనేక మంది జీవితాల్లో జరుగుతాయి. చాలామంది మన ప్రొఫెషన్స్లో కానీ దాంట్లో కానీ కావలసినటువంటి దానికోసం ఆ కావలసిన విషయాలనే ఎక్కువ స్మరణ చేస్తూ ఉంటాం. బాబా స్మరణ కంటే కూడా ఆ స్మరణ ఎక్కువ అవుతుంది. అందుకనే మనము వాటిని చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎవరైతే ఈ మన కోరికల స్మరణను మన శ్రేయస్సు యొక్క స్మరణను మనం మరిచామో మన శ్రేయస్సు స్మరణ ఆయన చేస్తాడు. అది బాబా దగ్గర ఉన్నటువంటి విలక్షణమైనటువంటి ప్రేమ. ఈ విధంగా ప్రేమను పెంచుకొని ఆనందమయమైనటువంటి జీవితం గడిపేటువంటి వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? నా గురువుకు సమానమైనటువంటి గురువు మరొకరు ఉండరు అని అంటారు. 19వ అధ్యాయంలో బాబా వారి గురువు గారి గురించి చెప్పినప్పుడు అదే చెప్తారు. ఆయన చెప్పినటువంటి విధానం ఏంటంటే ఒక భక్తుడి స్థానంలో ఉండి చెప్పాడు. నిజమైనటువంటి ప్రేమ భక్తి కలిగి ఉన్నటువంటి వారికి నా గురువు కంటే సమానమైనటువంటి వారు మరొకరు ఉండరు అనేటువంటి భావంలోకి వెళ్ళిపోతారు. ఇది ఖచ్చితంగా రావాలి. 2016-17 సమయంలో అనుకుంటా ఒక గొప్ప ఆఫర్ వచ్చింది నాకు. ఈ సమాజంలోనే గురువుగా చలామణి అవుతున్నటువంటి ఒక బాగా డబ్బున్నటువంటి స్వామి పిలిచి చెప్పారు, ఎందుకు మీరు ఇంత అవస్థ పడుతూ వ్యవస్థ నడపడం, దాన్ని మన దాంట్లో మెర్జ్ చేసేయండి, చక్కగా మీకు రావాల్సిన నెల జీతాలు మీకు వచ్చేస్తాయి, మీకు రావాల్సిన ఎన్ని వస్తాయి, చూడు మా దగ్గర ధనం ఎంత మురిగిపోతుందో అని చెప్పి అన్నారు. అన్న తర్వాత ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనేటువంటి తలంపు ఇంకా లేదు, అయిపోయింది ఆ మాటతోటి. ఎందుకంటే ఆయన ఇస్తే ఒక్కసారి ఇస్తాడు, కానీ నా గురువు నాకు ఇవ్వదలుచుకుంటే జీవిత పర్యంతము ఇస్తూనే ఉంటాడు. ఒక్కసారి పొందేటువంటి దానికోసం అటు మొగ్గు చూపాలా? కష్టం అనేటువంటిది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఆ సమయానికి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేకుండే, కానీ ఈ స్థితి ఎప్పుడూ ఉండదు. నా గురువే గొప్ప, నా గురువుకు మించినటువంటి గురువు మరొకరు లేరని చెప్పి ఆ మాట అన్నటువంటి వారి నోటి నుంచి వచ్చినటువంటి మరుక్షణం నా మనసులో వచ్చినటువంటి సమాధానం. అందుకే బాబా నిలబెట్టాడు. ఆ రోజు కనుక నేను బెండ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇంకా నా జీవితం ఆ రోజుకు చివరి రోజు సద్గురు సాహచర్యంలో ఇంకా లేదు రోజులు. ఎందుకంటే ఆ టెంపరీ అడ్జస్ట్మెంట్ కోసము, తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసము అక్కడ ఉన్నటువంటి ధనానికి నేను వ్యామోహ పడి ఉంటే ఈరోజు ఈ జీవితం ఉండేటువంటిది కాదు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, మనల్ని సద్గురువు వద్ద ఉన్నప్పుడు ఏమార్చడానికి, మోసం చేయడానికి, మనల్ని మభ్యపెట్టడానికి అనేక మంది వస్తూ ఉంటారు. తర్వాత క్రమంలో కూడా ఒక వ్యక్తి వచ్చి నా సలహాను పాటించు, నన్ను గురువుగా ఎంపిక చేసుకో, నాకు లోకంలో సమస్తం తెలుసు అని చెప్పి, ఎందుకంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు వీళ్ళందరూ వస్తారు. 2015 సాయి టీవీ ప్రారంభమైనప్పటి నుంచి 2017 వరకు కూడా చాలా బలహీనమైనటువంటి వ్యవస్థ ఇది. కానీ ఆ రోజుల్లోనే లక్షలాది మంది సాయి టీవీని ఆస్వాదిస్తూ ఉన్నారు. కానీ వ్యవస్థ పరంగా, ఆర్థిక పరంగా చాలా చిన్నాభిన్నంగా ఉన్నటువంటి వ్యవస్థ.
ఆ సమయంలో అనేక ప్రలోభాలు వచ్చాయి. అనేక మంది ఎవరు వచ్చినా సరే వారు బాబా రూపమేమో, ఎటువంటి స్వార్థము లేకుండా సహాయం చేయడానికి వస్తారేమో అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళం. కానీ వాళ్ళ హిడెన్ ఎజెండా ఇంకోటి ఉండేది. అనేక సందర్భాల్లో ప్రలోభాలకు లోనయ్యేటువంటి స్థితి వచ్చింది. కానీ చివరి క్షణంలో విజ్ఞత పనిచేసేది. ఇవన్నీ అశాశ్వతమైనటువంటివి. శాశ్వతమైనటువంటిది ఒక్కటే, మనం నమ్ముకున్నటువంటి సద్గురు శ్రీ సాయిబాబా మాత్రమే. ఆయన్నే ఈ నావను నడిపించాలి తప్ప ఈ నావను నడిపించేటువంటి డ్రైవర్ ఇంకొకరు లేరు అనేటువంటి విశ్వాసంతో ఉన్నాం. అందుకనే ప్రతి సందర్భంలో అది రుజువు చేశారు. ఎప్పుడు కూడా గర్వంగా నేను చెప్పుకుంటాను, నా గురువుకు సమానమైనటువంటి వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని చెప్పి. ఊరికనే బాబా హేమాడ్ పంత్తో ఆ పదం రాయించలేరు అనిపించింది. ఈ ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఇంకా నువ్వు జీవితంలో ఏ సందర్భంలో కూడా నువ్వు ఓడిపోవు. నా గురువుకు మించినటువంటి వారు మరొకరు లేరు అనేటువంటిది. నేను ఎప్పుడూ కూడా 19వ అధ్యాయంలో ఈ లైన్ను, నాకు సచ్చరిత ఏ పుస్తకం నా చేతికి వచ్చినా ఈ లైన్ నేను అండర్లైన్ చేసుకుంటాను. ఇదే నా జీవితానికి గొప్ప శక్తి అని చెప్పి నేను అక్కడ రాసుకుంటాను. ఈ శక్తి ముందు ఏ శక్తి కూడా పనిచేయదు అనేటువంటి విషయం నేను బలంగా నమ్ముతాను. ఈరోజు చాలామంది ఆవేశపడిపోతూ ఉంటారు, ఊగిపోతూ ఉంటారు, బాబాని ఎవరో ఏదో అంటున్నారని చెప్పి. ఎందుకు సాయి టీవీ ఊగిపోదు? ఎందుకు సాయి టీవీ ప్రతిరోజు దీనిపైన స్పందించదు? ఎందుకంటే నా గురువుకు సమానమైనటువంటి వారు మరొకరు లేరు. ఈరోజు ఎంత అవివేకం అంటే, 2 వర్గాల మధ్యలో అవివేకం ఉంది. సద్గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా వచ్చినటువంటి వారు, వారి శక్తి ముందు వారి శక్తిని ఎవరో చెప్పారని వారు ఇది కాదని అది కాదని చెప్తే అంతకంటే మూర్ఖత్వం ఏముంది? నిజంగా ఈరోజు బాబా గురించి చెప్పేటువంటి గొప్ప గొప్ప వారు, అంటే సమాజంలో ప్రవచనకారులు కావచ్చు, వాళ్ళు కొంతమంది వారిని దైవాంశ సంభూతులుగా, దైవపీఠాలకు ప్రతినిధులుగా వాళ్ళను కొలుస్తుండవచ్చు. కానీ ఒక సత్పురుషుడు, ఒక సద్గురువు, ఈరోజు మీరు చూడండి, అనేక పీఠాలకు అనేక మంది పీఠాధిపతులు వచ్చారు. ఆదిశంకరాచార్య దగ్గర నుంచి అనేక మంది వచ్చారు. ఎవరైతే నీతిగా ధర్మంగా ఉన్నారో వారి ఖ్యాతి దిగంతాలకు వ్యాపించింది. ఆదిశంకరాచార్య, అదేవిధంగా అనేక మంది పీఠాధిపతులు ఎవరూ కూడా ఇతరుల గురించి చులకనగా మాట్లాడలేదే. ఇతర ధర్మాల గురించి ఏ రోజు కించపరుస్తూ, అవమానపరుస్తూ ఇది గొప్ప అది తక్కువ అని చెప్పి చెప్పలేదే. కానీ ఈరోజు ఒకటి గొప్ప ఒకటి తక్కువ అని చెప్పేటువంటి స్థితిలో కొన్ని పీఠాలు, కొంతమంది ప్రవచనకారులు ఉన్నారంటే వారి యొక్క పాండిత్యం దేనికి ఉపయోగపడుతుంది? అందుకనే నా గురువుతో సమానమైనటువంటి వారు మరొకరు లేరు. ఎందుకనంటే నా గురువు, వీడు నా శిష్యుడు అని చెప్పి జవహర్ అలీ వస్తే జవహర్ అలీకి జీ హుజూర్ అని చెప్పి గురువు అనేటువంటి దానికి గొప్ప గౌరవాన్ని ఇచ్చి ఆయనకు సేవ చేశారు. అదేవిధంగా ఎవరు ఎన్ని డాంబికాలతో వచ్చినా ఆ డాంబికాలు సరైనటువంటివి కాదు. అరే నాయన, నీ గురువు గోలప్ స్వామి, నీ గురువు కాక పురాణికు అందరము ఒకటే స్వామి అనేటువంటి విషయాన్ని చెప్పాడు తప్ప వాళ్ళకంటే నేను గొప్ప అని చెప్పలేదు, నాకంటే గోలప్ స్వామి తక్కువ అని చెప్పలేదు, నాకంటే కాకాపురానికి తక్కువ వాడని చెప్పి చెప్పలేదే. అంత గొప్ప సంస్కారం కలిగినటువంటి నా గురువు ముందు ఇతరులు ఎలా సమానమవుతారు? నా గురువు ఇచ్చేటువంటి ఆనందం ముందు, ఆ ఆనందంలో పిసరంతైనా సరే ఎవరైనా ఇవ్వగలుగుతారా? వారిని చూడగానే నయనాలు ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి ఈ లోకంలో ఇంకా గురువు మినహా వేరే వస్తువేదీ కనబడని స్థితికి వారు తీసుకెళ్తారే. ఈ విధంగా తీసుకెళ్ళేటువంటి గురు పరబ్రహ్మ ఎవరు ఉన్నారు? ఏ సాధన లేదు, ఏ శాస్త్ర పరిజ్ఞానము మనకు లేదు. అయినా సరే ఈ లోకాన్ని మరిపించి గురువు బినా ఈ ప్రపంచంలో మరొకటి లేదు, మరొక వస్తువే లేదు అనేటువంటి స్థితికి తీసుకెళ్లారంటే నిజంగా ఇంతకు మించినటువంటి గురువు ఈ కలియుగంలో మరెవరు ఉంటారు?
ఈరోజు మన ఇంట్లో ఉండేటువంటి ప్రతి వస్తువును గురు సమానంగా ప్రేమించగలుగుతాం, గురు సమానంగా గౌరవించగలుగుతాం. మనకు ఉపయోగపడేటువంటి ప్రతి జీవి, మనతో ఉన్నటువంటి ప్రతి అనుబంధం, ప్రతీదీ కూడా గురువుతో సమానంగా చూసేటువంటి స్థితి ఈరోజు మనకు వచ్చిందంటే మనం ఎంత అదృష్టవంతులం. ఈరోజు వ్యక్తులుగా, అదేవిధంగా కుటుంబం, సమాజం, బాబా భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంత గొప్ప పరిణితికి వెళ్తారంటే ఇక్కడ రాస్తారు హేమట్ పంత్, గురువు ముఖాన్ని అవలోకన చేస్తూ ఉంటే నాకు ఇక ఆకలి దప్పికలు గుర్తుకు రాలేదని చెప్పి. ఆకలి దప్పికలు హరించకపోతాయి. ఆకలి దప్పికలనే మరిపించినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపము మనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కష్టాలను, దుఃఖాలను, కోరికలను మరిపించలేరా? ఖచ్చితంగా మరిపిస్తారు. ప్రాథమికమైనటువంటివి నీ నుంచి దూరమైనప్పుడు, ఆకలి దప్పికలే హరించకపోయినప్పుడు ఇక కోరికలు ఏ వాటి? అసలైనటువంటి కోరిక ఉద్భవిస్తుంది. ఆ కోరిక ఏమిటో తెలుసా? సద్గురు చరణాల వద్ద నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలనేటువంటి కోరిక మనలో ఉద్భవించాలి. మిగతావన్నీ కూడా నశించిపోవాలి. ఆ విధంగా సద్గురువు యొక్క మోమును అవలోకనం చేస్తూ ఉంటే మన జీవితం పండు వెన్నెల్లా మారిపోతుంది. ఇక్కడ ఆనందానికి తప్ప దుఃఖానికి స్థానమే ఉండదు. అటువంటి వారి స్థితి ఎలా మారిపోతుందో తెలుసా? గురువు యొక్క ఆలోచన లేనటువంటి రోజు, గురువు యొక్క దర్శనం లేనటువంటి రోజు, గురువు యొక్క ఊసు లేనటువంటి రోజు అస్వస్థతకు గురయ్యామనేటువంటి భావన కలిగిపోతుంది. ఎస్, ఇది నిజం. ఎందుకంటే గత 12-13 సంవత్సరాల నా ప్రయాణంలో ఏ ఒక్క రోజు కూడా, ఎక్కడికి వెళ్ళినా ఏ ఒక్క రోజు కూడా ఆయన ఊసు లేకుండా, ఆయన ప్రస్తావన లేకుండా లేనటువంటి రోజు లేదు. అంతేకాదు, ఏ ఒక్క రోజైనా ఆయన ప్రస్తావన చేయకుండా ఉంటానేమో, ఆయన గురించి మాట్లాడకుండా ఉంటానేమో అనేటువంటి తలంపు వస్తేనే భయంతో, ఆందోళనతో శరీరం వణికిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఊసు తప్పాననుకోండి, అనేక రకాలైనటువంటి ఊసులు నాలో జనిస్తాయి. వాటి వెంటబడి పరిగెడుతూ ఉంటాం. చాలా రోజులుగా వాహిని గారు అడుగుతూ ఉన్నారు, కాశీకి వెళ్దామని చెప్పి. కాశీకి వెళ్తే కాశీనాథుడు అన్నపూర్ణమ్మ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నా గురువు యొక్క ఊసు రాకపోతే ఎలా? ఆ ఊసులో నేను ఉండకపోతే ఎలా? చాలా సందర్భాల్లో ఇదే జరిగింది. ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఎక్కడికైనా ఒక 5 రోజులో 4 రోజులో వీటన్నింటినీ వదిలేసి కాస్త ప్రశాంతంగా ఉందామని చెప్పి అని అంటారు. అరే, ఇంతకంటే ప్రశాంతత మరొకటి నాకేమో కనిపించదు. ఎందుకంటే గురువు ఊసు లేనటువంటి, గురువు కార్యం చేయనటువంటి ఆ రోజు, ఆ క్షణం ఏం ఆనందం ఉంటుంది? అందుకనే చాలా సందర్భాల్లో ఎక్కడికన్నా బాబా పని తప్ప ఇతర ఏదన్నా పనుల కోసం బయటికి వెళ్ళాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే, పుట్టింటి నుంచి అత్తారింటికి పోయేటప్పుడు ఆడబిడ్డట ఒక అడుగు ముందుకేసి 2 అడుగులు వెనక్కేస్తుందట పుట్టింటి వైపు. అట్లా సద్గురువు యొక్క ఊసు ఈ 2 రోజులు ఉండదు. ఆయన కాకుండా ఇతర వ్యవహారాల్లోకి వెళ్తున్నాము అన్నప్పుడు 1కి 4 సార్లు వెనక్కి ముందుకు అవుతూ ఉంటుంది. ఇది నీ గురుభక్తికి ప్రతీక. గురు ఊసు లేనటువంటి చోట, గురువు యొక్క వాక్కు లేనటువంటి చోట ఉండడం అసాధ్యం అని చెప్పి నువ్వు భావించినటువంటి రోజు నీకు సద్గురువు పట్ల ఉన్నటువంటి ప్రేమ సుస్పష్టంగా నీ కళ్ళ ఎదుట నీకు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే బాబా 19వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. అనన్యంగా నాయందు దృష్టి ఉంచి నా కథలు వర్ణించేవారు, నా కథలను శ్రవణం చేసేవారు ధన్యులు. అంతకు మించి వేరే ఏ సాధన అవసరం లేదు. నా స్మరణ తప్ప అన్య ఆలోచనలు లేని వారి చిత్తం పరమాత్మలో లీనమైపోతుంది అని అంటారు. ఎస్, నిజంగా ఇంకా వారి చింతన తప్ప, వారి ఆలోచన తప్ప మరొకటి లేనటువంటి వారిది ఖచ్చితంగా ఆ చిత్తం పరమాత్మలో లీనమైపోతుంది. భక్తుడి యొక్క పారమార్థికమైనటువంటి సాధన కోసం
బాబా ఎంత జాగృతతో ఉంటారు అనేటువంటి దానికి ఇదే అధ్యాయంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ నిదర్శనం కదా. హేమాడ్ పంతు ఒక శుభ గురువారం రోజు రామనామస్మరణ చేయాలనుకుంటారు. బుధవారం రోజు రాత్రే నిర్ణయించుకొని ఉదయాన్నే మళ్ళీ అది మర్చిపోకుండా పక్కపైన శయనిస్తున్నప్పుడు కూడా రేపు ఉదయాన్నే రామనామస్మరణ మినహా ఇంకేది ఉండకూడదు మనసులో అనుకుని శయనిస్తారు. ఆ విధంగా ఉదయాన్నే కాలకృత్యాలు స్నానం చేసుకొని బయలుదేరుతుండగా దీక్షిత్వాడ వైపు నుంచి బయటికి రాగానే అద్భుతమైనటువంటి రామనామ సంకీర్తన వినబడుతుంది. ఔరంగాబాద్కర్ అనేటువంటి కీర్తనాకారుడు రాముడి యొక్క కీర్తన చేస్తూ ఉంటాడు. ఏక్నాథ్ మహారాజ్ రాసినటువంటి గురుకృప అంజనం లభించింది అంతట రామ మదిలోన రామ అనేటువంటి ఆ కీర్తన శ్రావ్యంగా వినిపిస్తుంది. అప్పుడు అనుకుంటాడు హేమాడ్ పంత్, బాబా నా అంతరంగంలో ఉన్నటువంటి రామనామస్మరణ అనేటువంటి దాన్ని వారు గ్రహించారు. ఆ రామనామస్మరణ దిగ్విజయంగా జరగడానికి వారు ఔరంగాబాద్కర్ నోటి వెంట గురుకృప అంజనం లభించిన తర్వాత రాముడు అంతటా కనిపిస్తాడు అనేటువంటి విషయాన్ని అద్భుతంగా కీర్తన చేస్తూ ఉన్నారు. ఔరంగాబాద్కర్కు అనేక కీర్తనలు వచ్చు, అయినా సరే హేమాడ్ పంత్ మనసులో ఏముందో అదే కీర్తనను చేయడంతో హేమాడ్ పంత్లో ఆ రామనామస్మరణ పట్ల మరింత ప్రేమ కలిగింది. గురువు ఎప్పుడూ కూడా మన శ్రేయస్సు కోసమే తపిస్తాడనేటువంటి విషయాన్ని హేమాడ్ పంత్ గ్రహించగలిగారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. గురువు ఎప్పుడూ మన శ్రేయస్సును కాంక్షిస్తాడు. మన శ్రేయస్సు కోసమే ఆయన ఎప్పుడూ అహర్నిశలు పాటుపడుతూ ఉంటారు. మన శ్రేయస్సును మనం మర్చిపోయిన రోజు మనకు ఉన్నతమైనటువంటి శ్రేయస్సును సద్గురువు ఇస్తాడు. ఎప్పుడు మన వ్యవహారాలు మన వ్యక్తిగత చింతనే మనకు ఉంటే గురువు యొక్క కృపను నువ్వు రుచి చూడలేవు, ఆ ఆనందాన్ని నువ్వు అనుభవించలేవు అనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. సచ్చరిత సారం చాలా గొప్పది. మనకు చూడడానికి చిన్న చిన్న కథలు, మధురమైనటువంటి బాబా బోధలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. కానీ నీ యొక్క చిత్తాన్ని పరమాత్మలో లీనం చేస్తే పరమాత్మ ఎప్పుడూ కూడా నీ శ్రేయస్సు కోసం పరితపిస్తుంటారు అనేటువంటి సత్యాన్ని శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. శ్రీ సాయి సచ్చరిత ఒక సత్యాన్ని ఎప్పుడు గుర్తు చేస్తుంది. బాబా కూడా అదే చెప్తారు, రుణానుబంధం చేత మనం భాగ్యవశాత్తు కలిశాం కాబట్టి కలిసి సుఖాలను సంతోషాలను సంతుష్టిగా అనుభవిద్దాం, సంతృప్తిగా అనుభవిద్దాం, సమృద్ధిగా అనుభవిద్దాం అనేటువంటి మాట బాబా చెప్తారు. కాబట్టి సచ్చరిత యొక్క సహచర్యంలో మనం బాబాతో కలిసి సుఖాలను సమృద్ధిగా సంతృప్తిగా అనుభవిద్దాం. ఇప్పుడు మనం సచ్చరిత మహాయజ్ఞ పూజను ప్రారంభించుకుందాం.